అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమ ఎజెండాగా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 18 నెలల పాలనపై సమీక్ష, కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. నూతన లక్ష్యాలు, కార్యాచరణలపై సీఎం చంద్రబాబు మార్గదర్శనం చేయనున్నారు. శాంతి భద్రతలపై రేపు ఎస్పీలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5వ దఫా కలెక్టర్ల సదస్సు అయితే ఇప్పటివరకు 4 దఫాలుగా కలెక్టర్ల సదస్సును సెక్రటేరియట్ నిర్వహించారు. అయితే రాజధాని అమరావతి సెక్రటేరియట్ సదస్సు నామకే వచ్చి నిర్వహించారు అని లేకుండా ఎక్కడా కూడా ఇప్పటివరకు పారదర్శకంగా అధికారం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు ప్రజలు అనే అంశాల మీద పూర్తి స్థాయి కలెక్టర్ల సమావేశం. మొదటి రోజు కలెక్టర్ల సమావేశం, రెండో రోజు జిల్లా ఎస్పీలతోనూ కలెక్టర్లతో మళ్ళీ సమావేశం. ఆయా నియోజకవర్గాల వారీగా కూడా ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేసి, అదేవిధంగా రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉండాలి, ప్రభుత్వ పాలనలో అదేవిధంగా ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలు ఏంటి, అన్నింటి మీద కూడా ఈ రోజు రేపు కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రోజు మొదటి రోజు 10 గంటలకు ప్రారంభమై సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇటువంటి కలెక్టర్ల సదస్సులు రివ్యూలు లేకపోవడం వల్లే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి దోషకుండా దూరంగా వెళ్ళిపోయింది. అయితే రాష్ట్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కలెక్టర్లు పారదర్శకంగా పనిచేయాలి, ఆ జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలి, ఎక్కడక్కడ రాజకీయాల్లో అభివృద్ధిలో భాగస్వామి ఎక్కడ చేయకూడదు అనే అంశాల మీద కూడా ఈ రోజు కీలకమైన ఉపన్యాసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారా. అయితే మొదటి రోజుగా చూసుకుంటే కీలకమైన అంశాలు పై చర్చ జరగబోతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రాజేష్.